జాబు పొందాలి అనుకున్న వాళ్ళలో ఐటీ జాబ్స్ పొందాలి అంటే మనం ఎలాంటి స్కిల్ నేర్చుకుంటే బెటర్ అని అనుకుంటాం. హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. దిస్ ఈజ్ సురేష్. వీఆర్ హియర్ టు explain and discuss about job seekers. Platform is best, especially IT platform, how to get best job. ఇక్కడ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ విషయంలో మంచి ఎక్స్పర్ట్, అలాగే 15 సంవత్సరాల వరకు పైనే అనుభవం కలిగినటువంటి వంశీ గారు మన మధ్య ఉన్నారు. హీ కెన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్. వీ నీడ్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్స్ టు వంశీ. హీ విల్ గివ్ బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఆన్సర్ టు అస్. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ మీరు ఇక్కడ ఉన్నందుకు. ఈ రోజుల్లో చాలామందికి ఉద్యోగం కావాలి అని చెప్పి వేటలో పడ్డారు బాగా, ఐటీ స్టూడెంట్స్ ఎక్కువగా. అంటే బీటెక్ చదువుకున్నారు, అది ఏ ట్రేడ్కి సంబంధించిన వాళ్ళైనా ఐటీ జాబ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళంతా ఐటీ వేటలో పడ్డారు, హంట్ చేస్తున్నారు. అయితే జాబు పొందాలి అనుకున్న వాళ్ళలో ఐటీ జాబ్స్ పొందాలి అంటే మనం ఎలాంటి స్కిల్ నేర్చుకుంటే బెటర్ అని అనుకుంటున్నారు? బట్ బేసికల్గా వాట్ విల్ హ్యాపన్ ఇస్ దే నీడ్ టు హ్యావ్ ఎ basic logical thinking. One thing, they shouldn't just jump into whatever market tempts them. They shouldn't jump into that course and start doing it. Okay. Because that will create a lot of mess. ఎందుకంటే మార్కెట్లో ఒకటి ఫ్యాన్సీగా కనిపించగానే అందరూ అదే కోర్స్లో పడిపోతారు. బట్ ఎవ్రీథింగ్ వాట్ యూనిట్ అనలైజెస్, ఒక ప్రతి క్యాండిడేట్ విల్ హ్యావ్ ఎ యూనిక్నెస్ ఉంటుంది. సో వాళ్ళు అంటే కొంతమంది దే ఆర్ గుడ్ ఇన్ వెరీ లాజికల్ అండ్ క్రియేటివ్ థింకింగ్లో ఉంటారు. దేర్ కోడింగ్ స్కిల్స్ కెన్ బి ఎక్సెల్ బెటర్లీ. And for few people they will have different logical thinking. For them less coding topics will be best suitable. For everyone what we need to do is we need to figure it out which suits them. ఏది వాళ్ళకి సూట్ అవుద్ది, ఏ పాత్ అయితే బెటర్, అది ఇండివిజువల్ క్యాండిడేట్ పర్స్పెక్టివ్లో తీసుకుని చేస్తే వీ కెన్ ఫైండ్ ఎ బెస్ట్, వీ కెన్ గెట్ ఎ బెస్ట్ అవుట్కమ్. వాళ్ళు ఏంటంటే ఇన్ కేస్ వెన్ దే కాంట్ ఫ్లై, ఇఫ్ దే స్టార్ట్ టు ఫ్లై, ఇఫ్ దే ట్రై టు ఫ్లై, దెన్ ఇట్ విల్ బి అ ప్రాబ్లమ్. అది ఎప్పుడు చేసుకోకూడదు. సో వాళ్ళ స్కిల్ని మనం అనలైజ్ చేసి ఒక పాత్ని క్రియేట్ చేసినా ఇట్ విల్ బి వండర్ఫుల్ షేప్ వాళ్ళు క్రియేట్ చేసుకోవడానికి. మార్కెట్లో దెర్ ఇస్ లైక్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, బట్ వాళ్ళని ఫిగర్ అవుట్ చేసుకుంటే బాగుంటుంది. అంటే ఏదైనా అల్టిమేట్గా స్కిల్ డెవలప్ చేసుకోవడం అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. స్కిల్, దట్స్ ప్యూర్లీ. బట్ బేసిక్లీ దే విల్ హ్యావ్, ఎవ్రీవన్ విల్ హ్యావ్ సమ్ యూనిక్నెస్. ఒకటి ఉంటుంది, వాళ్ళకి ఏది సూట్ అవుద్ది అనేది ఫిల్టర్ చేయడమే పెద్ద గేమ్. ఫిగర్ అవుట్ చేయడంలో పెద్ద ఛాలెంజ్. అది వాళ్ళకి ఒక చిన్న అనలైజేషన్ చేసి వాళ్ళ లాజికల్ థింకింగ్, వాళ్ళ క్రియేటివ్గా కానీ డిఫరెంట్ పర్స్పెక్టివ్, డిఫరెంట్ పారామీటర్స్ వాళ్ళని అనలైజ్ చేసి మనం ఈ పాత అయితే బెటరు. సో దే వాంట్ నాన్ కోడింగ్ సూట్ అవుద్ది, కొంతమందికి ఎస్ఏపీ సూట్ అవుద్ది, కొంతమందికి దే కెన్ డూ బిగ్ అండ్ కోడింగ్ చేసే స్కోప్ ఉంటుంది. అలాగే మనం ఫిల్టర్ చేసి వాళ్ళకి ఏది సూట్ అవుద్దో దాని యొక్క లాంగ్ టర్మ్ కెరీర్ పాత్ ఏంటో మనం డిఫైన్ చేస్తే దెన్ వాళ్ళకి ఒక కెరీర్ పాత్ సెట్ అవుద్ది. అని కాన్ఫ్లిక్ట్ చేయకూడదు. అంటే ఒకళ్ళు ఏదో పైథాన్లో వాళ్ళకు 20 lakhs శాలరీ వచ్చిందని చెప్పి అందరూ అదే పెట్టేసుకోవడం, దట్స్ లైక్ కంప్లీట్ మెస్ అనమాట. దట్ వోంట్ గివ్ ఎనీ ప్రపోజిషన్, తనకి వాల్యూ ఉండదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే డిడెంట్ ఫిగర్ అవుట్ దేర్ స్కిల్స్. అంటే ఎక్కడ నేను షూట్ అవుతాను అనే దాన్ని వాళ్ళు ఫిగర్ అవుట్ చేయలేకపోతున్నారు. అందుకని నిజంగా మీరు చెప్పిన దాన్ని బట్టి అవును వాళ్ళు దేంట్లో షూట్ అవుతారు అనేది చెక్అవుట్ చేసుకోవడం చాలా. వాళ్ళు ఏదైనా చేసే ముందు, ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఏదైనా సరే వాళ్ళు కోర్స్ చేసే ముందు వాళ్ళు జస్ట్ జంప్ చేసేయకూడదు. వాళ్ళు ఫస్ట్ ఫిగర్ అవుట్ చేసుకోవాలి. మనకు ఈ పార్ట్ లోపల పైథాన్ నేర్చుకుంటున్నా, లేకపోతే మెర్న్ స్టాక్ నేర్చుకున్నా మనం సూట్ అవుతామా, మనకు అవ్వద్దా, లేకపోతే మనం ఫిగర్ అవుట్ చేయగలమా. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. ఇండియాలో ఏది పాసిబుల్ కాదని ఏమి ఉండదు, పాసిబుల్. కాకపోతే ఏంటంటే మనకున్న పేషెన్స్ కానీ మనకు అన్నీ చూసుకోవాలి. బికాస్ మన ఎమోషనల్ చూసుకోవాలి, మన లెర్నింగ్ స్కిల్ తెలుసుకోవాలి. అన్నీ కూడా తీసుకుని మనకి ఏది సూట్ అవుతుందో దాన్ని డిఫైన్ చేసుకుంటే కొంచెం ఈజీ అవుతుంది. బికాజ్ మనకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అది మన ఏంటంటే ఇంట్రెస్ట్ లేనిది మనం చేయకూడదు. ఎప్పుడైనా కోడింగ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. ఇది ఎవరికో 10 లక్షలు వస్తుందని మనం చేయకూడదు. దట్ విల్ బి లైక్ ఫూలిష్ థింగ్. ఇంకోటి ఏంటంటే చాలామంది ఎక్కువగా సాఫ్ట్వేర్ ఫీల్డ్ అయితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, ఇట్ విల్ బెటర్ టు మీ, ఎందుకంటే లగ్జరీ లైఫ్ కావాలన్నా నేను ఏదైతే కావాలనుకుంటానో నేను నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే సాఫ్ట్వేర్ జాబ్ ఈజ్ బెటర్ అనుకుంటున్నాను చాలామంది. But if they want to become a software coder, which is best for them? Which course is best for them? Because firstly I was telling because for individual candidate we need to analyze that. Because there is market law, there is entry was there from 2.8 నుంచి 5 lakhs దాకా ఎంట్రీస్ జరుగుతాయి. చిన్న టౌన్స్లో కూడా ఎంట్రీ జాబ్స్ జరుగుతాయి. సో అంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మెర్న్ స్టాక్లో చేసుకున్న ఫుల్ స్టాక్ ఇంజనీరింగ్ నేర్చుకున్నాం అనుకోండి. ఫుల్ స్టాక్ ఇంజనీరింగ్ అంటే హై ఆఫ్ కోడింగ్ ఉండాలి. ఇఫ్ దే వాంట్ టు గో ఇన్ టు కొంచెం నాకు కోడింగ్ తక్కువ ఉండాలి అనుకోండి, దే కెన్ గో ఇన్ టు సేల్స్ ఫోర్స్ కానీ వీటిలో సేల్స్ ఫోర్స్ అడ్మిన్లో కానీ వీటికి కానీ వీటి చేయొచ్చు. అండ్ ఇఫ్ లాంగ్ టర్మ్ మనకి ఒక కొంచెం ఏ మీద వాటి మీద కొంచెం స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ విజన్ ఉన్న వాళ్ళు అనుకోండి, పైథాన్ చేసుకుని డేటా సైన్స్ ఇలాంటివన్నీ. అంటే ఇదంతా ఎంట్రీ వాళ్ళకి కొంచెం నేర్చుకోవడానికి బాగుంటుంది. కానీ ఎంట్రీలో పెద్ద పెద్ద స్కోప్ ఆఫ్ శాలరీస్ వచ్చేస్తాయని మన
మనం వ్యూ చేయగలం. బికాస్ దట్ ఈస్ నాట్ వన్ లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి. ఎంట్రీకి పెద్ద ఎక్స్పెక్ట్ చేయకుండా ఫస్ట్ అంతా లెర్నింగ్ బాగుండాలి, మంచి గ్రోత్ ఉండాలి అనుకున్నప్పుడు దెన్ లాంగ్ టర్మ్ విల్ బి వెరీ గుడ్ ఫర్ దెమ్. బట్ ఇన్స్టెంట్ జంప్ కుదరదు ఇప్పుడు. ఒకవేళ లాంగ్ టర్మ్లో ఏది బెటర్, ఏదైతే మంచి చాయిస్ అంటారంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పారు మెన్ స్టాక్ ఫుల్ స్టాక్ అని. ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్ నేను వింటుంది ఏంటంటే మెన్ స్టాక్ గురించి ఫుల్ స్టాక్ గురించి వింటున్నాం. ఇప్పుడు మనం కూడా ఆర్యపద్ ద్వారా మనం అది ఒక మంచి కోర్సెస్ చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళు మెన్ స్టాక్ తీసుకోవాలి ఫ్రంట్ లేదా ఫుల్ స్టాక్ తీసుకోవాలి అనుకుంటే మీరు క్రియేట్ చేస్తున్నటువంటి ఒక మంచి బెస్ట్ ప్లాట్ఫామ్ ఒకటి LMS ప్రాజెక్ట్ ఒకటి ఉంది, అదేంటి ఆర్యపద్. ఒకవేళ ఆర్యపద్ అనేది వీళ్ళందరికీ ఎలాంటి ప్లాట్ఫామ్ అవుతుంది ఒకవేళ దాన్ని యూజ్ చేసుకో? ఓకే, ఆర్యపద్ LMS ఎలా ఉండదంటే బికాస్ దే కెన్ లెర్న్ మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ విల్ బి దేర్ ఇన్ ద అప్లికేషన్ ఇట్ సెల్ఫ్. వాళ్ళని ఏంటంటే ఎవ్రీ స్టెప్ గైడ్ చేస్తారు. ఫ్రమ్ ఎక్కడి నుంచి ఐ వాజ్ టెల్లింగ్ ద ఫస్ట్ పాయింట్ కదా, స్కిల్ ఎవాల్యుయేట్ చేయాలి. ఇప్పుడు స్కిల్ ఎవాల్యుయేట్ చేసి దాంట్లో కొంచెం బేసిక్ క్వశ్చనర్ ఉంటుంది, బేసిక్ మ్యాథ్, కొంచెం బేసిక్ లాజిక్ థింకింగ్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అనలైజ్ చేసిన తర్వాత ఇట్ విల్ గైడ్ యూ విచ్ కోర్స్ ఇస్ బెటర్ ఫర్ దెమ్. ఓకే, మీరు ఈ పాత్లో ఉన్నారు, యూనో యువర్ పాత్ ఇస్ దిస్ థింగ్, మీరు ఎలాంటి సూట్ అవుతుంది, మీరు కోడింగ్ అయితే బాగుంటుంది అనేది ఒక స్కోర్ బిల్డ్ చేసి దెన్ ఇట్ విల్ గైడ్ యూ ఏదైతే బెటర్. మీకు మెర్న్ స్టాక్ నేర్చుకోవచ్చా, పైథాన్ డేటా సైన్స్ నేర్చుకోవచ్చా, లేకపోతే మీకు లైక్ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ నేర్చుకోవచ్చా, పెగా నేర్చుకోవచ్చా, లైక్ ఏదనేది మీకంటే హై కోడింగ్ అయితే ఆ సబ్జెక్ట్స్ చూపిస్తుంది. ఫుల్ స్టాక్ ఏదైనా నేర్చుకోవాలి. ఇఫ్ కొంచెం లో కోడింగ్ స్కిల్స్ ఉండి లేకపోతే లో మ్యాథ్ కానీ ఏమైనా ఉండేటప్పుడు జస్ట్ నాన్ కోడింగ్ సెగ్మెంట్స్ చూపిస్తుంది. అండ్ నాట్ ఆఫ్ హై టెక్ ఇలా కోడింగ్ లేనివి అనమాట, బేసిక్ ఎంట్రీ. సో దట్ విల్ బీ ఈజియర్ పార్ట్. అండ్ దీంట్లో ఏంటంటే ఆర్యపద్ LMSలో ఏం చేస్తుంది అంటే ఇట్ వోంట్ లివ్ యూ లైక్ దాట్, ఇట్ విల్ టెల్ యూ వాట్ ఈస్ ద నెక్స్ట్ 5 years మార్కెట్. ఎందుకంటే మనం చూస్ చేసుకునే పాత్ని మీకు ఎంట్రీ ఎంత వస్తుంది, సో వాట్ ఈస్ ద మార్కెట్ ఫర్ నౌ, అండ్ ఇప్పుడు మార్కెట్లో దాని పొటెన్షియల్ పాపులారిటీ అంటాం అనమాట. పాపులారిటీ ఎంత ఉంది ఇప్పుడు పైథాన్కి మెర్న్ స్టాక్ చేసుకుని దెన్ రన్ ఉంటుంది, ఈక్వల్ స్టాండర్డ్స్లో రన్ అవుతూ ఉంటుంది. అండ్ బట్ మీరు ఏం చేస్తారంటే పైథాన్లో హై స్కిల్స్ ఉంటాయి, బట్ మెర్న్ స్టాక్లో అంటే పాపులారిటీ ఎక్కువ ఉంటుంది, కొంచెం లో ప్యాకేజ్ ఉంటుంది కానీ పాపులారిటీ ఎక్కువ ఉంటుంది. అంటే దీంట్లో 1000 మంది కావాలంటే దీంట్లో 1500 మంది కావాల్సి వస్తుంది మెర్న్ స్టాక్లో. దీంట్లో ఏంటంటే 5 లక్షలు చేసుకుంటే దీంట్లో ఏంటంటే 3 లక్షలు ఎంత ఉంటుంది. అయితే డిమాండ్ ఇస్ హై అంటే మార్కెట్ ఇస్ లైక్ గ్రో అవుతుంది కాబట్టి ఖచ్చితంగా. ఎందుకంటే ఏ కోడింగ్ నేర్చుకున్నా సైమిల్టేనియస్గా వేరే ఆల్టర్నేట్ కోడ్ ఏదైనా నేర్చుకోవడం కష్టం ఉండదు. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇప్పుడు నేర్చుకుంటున్నామంటే దాన్ని ఇప్పుడు నేర్చుకున్న తర్వాత వేరే దానికి షిఫ్ట్ అయినా వేరేది నేర్చుకోవడం కూడా కాంప్లికేషన్ ఉండదు. ఇట్ విల్ బి ఈజియర్ పార్ట్ ఓన్లీ ఫర్ దెమ్. ఓకే, అయితే ఒకవేళ మీరు మీ ప్లాట్ఫామ్ ద్వారా అంటే ఆర్యపద్ ద్వారా మీరు ఐటీ వాళ్ళకే కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంటారా లేకపోతే నాన్ ఐటీ వాళ్ళకి కూడా ఏమన్నా? నాన్ ఐటీకి కూడా చేస్తామండి. జనరల్గా ఏంటంటే మేము బేసిక్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే వీఆర్ నాట్ ట్రయింగ్ అవుట్ ఫర్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ కాకుండా వీ థాట్ చాలా వరకు డిగ్రీ కాలేజెస్కి దే వోంట్ హ్యావ్ మచ్ ఆఫ్ ప్లేస్మెంట్ సోర్సెస్ ఉండవు. వాళ్ళని ఏం చేద్దాం అనుకుంటే వీ వాంట్ టు బి లాంగ్ టర్మ్ విజన్ అంటే వీ వాంట్ టు బి దేర్ ప్లేస్మెంట్ ఆఫీసర్. ఓకే, వాళ్ళని వీ వాంట్ టు ట్రైన్ అప్ దెమ్, వీ వాంట్ టు లైక్ వీ వాంట్ టు ఫైన్ ట్యూన్ దెమ్. మీకు ఏది ఫిట్ అవుతుంది మార్కెట్లో. జనరల్గా ఏంటంటే గుడ్ థింగ్ ఈజ్ ఇప్పుడు ఏపీ గవర్నమెంట్లో ది మేడ్ ఇన్ internship was mandatory for them. So in case if they are interested, like we can guide them. Like final years లో ఉంటారు, ఆ 6 months ఆ 4 months గ్యాప్ లో మనం ఒక మంచి ఎంట్రీకి వాళ్ళకి సెట్ చేసేట మంచి ప్లాట్ఫామ్ అంతా నేర్పించి ఒక ఎంట్రీ సెగ్మెంట్ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి చూసిన తర్వాత వాళ్ళకి ఆపర్చునిటీ ఎక్కడ ఉంది, మీకు మార్కెట్ ఇక్కడ ఉంది. సో సమ్ జాబ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ అవి చేసి వీళ్ళు గైడ్ దెమ్ వేర్ అంటే వాళ్ళ రెజ్యూమ్ బిల్డ్ నుంచి మొత్తం కంప్లీట్ జాబ్ క్రాక్ చేసే వరకు మీ మెంటర్ దెమ్. అంటే ఇట్స్ నాట్ హ్యూజ్ ఛార్జెస్ కానీ అలాగే వి డోంట్ డూ దట్ థింగ్. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ మ్యాండేటరీగా పెట్టింది కాబట్టి దీంట్లో ఎక్కువ శాతం మందికి ఒక మంచి స్కిల్ ఇచ్చే ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తున్నారంట. అంతే. ఓకే, రైట్. అయితే చాలా సో అంటే మీకు గోయింగ్ టు your team and your team going to build a best platform for job seekers. For us we are not concentrating on urban population. Okay, we are concentrating mostly on rural segment. Rural segment means for the first phase we are doing it in IT now. Okay, we want to get on ante uruna andaru BSc BCom computers, BSc computers, BBA BCA e people ki we are doing at the moment. Okay, but next phase lo we want to do it for other than IT. We want to come with that we are touching up with some hospitals now, nursing వాళ్ళకి MLTs కి and microbiology biochemistry people కి we want to do them an internship assisted with job segment. That's ఏంటంటే ఇప్పుడు దాకా ఒక సెగ్మెంట్లో ఉన్నది we want to spread wings అన్నమాట, కొంచెం పెంచాలనుకుంటున్నాం. IT కి అంటే we want to make that thing strong. ఓకే, వీళ్ళందరికీ ఎంట్రీకి ఏది స్కోప్ ఈజీగా ఉంటుందో అదొక ఫిల్టర్ చేసి we want to scale it up in that way. చాలా బాగుంది. ఒకవేళ వీళ్ళు అంటే మీరు మంచి ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. నిజంగా ఇట్స్ వెరీ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఇది.
అయితే దీని ద్వారా మీరు నేర్చుకుంటున్న వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్ విషయంలో ఎట్లాంటి హెల్ప్ చేయబోతున్నారు? అంటే ఎక్కువ శాతం మంది ఈరోజు ఏదైనా కోర్స్ నేర్పితే ప్లేస్మెంట్ ఇస్తామని చెప్తున్నారు. దాని వరకు బ్యాక్ డోర్స్ కూడా ఉంటాయి, దాంట్లో బాగా ఫ్రాడ్ జరుగుతుంది. రీసెంట్గా అట్లా కాకుండా అంటే స్కిల్ బేస్డ్గా మీరు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఎవరైతే స్కిల్ మంచిగా నేర్చుకుంటారో వాళ్ళకి మీరు ప్లేస్మెంట్ విషయంలో కూడా ఏమన్నా ఆపర్చునిటీ జనరల్గా ఏం చేస్తామంటే అండి, వీ డోంట్ డూ బ్యాక్ డోర్ టు బి ఫ్రాంక్. మాకు 10 మంది వచ్చి దాంట్లో ఒకళ్ళు చాలా మంది అట్లా వీ డోంట్ ఛార్జ్ ఫర్ ప్లేస్మెంట్ కూడా ఛార్జ్ చేయం మేము. ఆ కోర్స్కో లేకపోతే ఆ ట్రైనింగ్కో పీరియడ్కి మేము ఛార్జ్ చేస్తాం తప్ప. దట్స్ ఆల్సో మైనర్ ఫిగర్స్ ఓన్లీ. అంటే వీ వాంట్ బిల్డ్ బ్రాండ్ వాల్యూ ఫర్ ద లాంగర్ రన్. సారీ, మాకేంటంటే వీ డోంట్ వాంట్ టు మెస్ పీపుల్. వాళ్ళకి ఏంటంటే దిస్ ఆర్ సెకండ్ గ్రేడ్ టౌన్స్ నుంచి అంటే వీళ్ళందరూ కొంచెం ఫైనాన్షియల్గా ఉంటారు. కొంచెం వీళ్ళ దగ్గర మనం ఛార్జ్ చేసేసి ఏదో పెద్ద పెద్ద జాబ్లు ఇస్తామని వీ డోంట్ డూ ద మెస్. అండ్ వీ డోంట్ ప్రామిస్ దమ్ వీల్ బీ గివింగ్ దమ్ ఇన్ బిగ్గర్ కంపెనీస్ బికాస్ వీ డోంట్ ప్రామిస్ దమ్ ఇన్ దట్ వే. ఏంటంటే ఇఫ్ లక్ ఫేవర్స్ అండ్ ఇఫ్ దీస్ గైస్ క్రాక్స్ ఇన్ బిగ్గర్ కంపెనీస్ దట్స్ వెల్ అండ్ గుడ్. బట్ వీ వర్క్స్ ఆన్ మోస్ట్లీ మిడ్ సైజ్ కంపెనీస్ అండ్ స్టార్ట్అప్ మోడల్ కంపెనీస్ ఓన్లీ. సో వేర్ దీస్ పీపుల్ కెన్ ఎంటర్ అండ్ లెర్న్. And though the packages are minor small, but they can enter and learn lot of things వాళ్ళకి long run. And backdoor 100% we don't do. For every guy who comes to our institute, he has to crack an interview, he has to do all the return and everything, then only he has to get a job. That is a streamlined process. Even it's for a BPO job also we do the same thing. If it is non-tech, some small job also we do the same thing. They need to crack it out. Because we train them. That is his potency to prove it, right? Great. ఓకే, మంచిదండి, చాలా సంతోషం. అంటే మీరు ఆ ప్లాట్ఫామ్ని అంటే ఆర్యపద్ని బాగా బిల్డ్ చేసి నేను కూడా కోరుకుంటుంది ఏంటంటే నేను కూడా యాజ్ ఏ విలేజ్ గాయ్ నేను కోరుకుంటుంది మంచి అలాంటి యొక్క బ్యాక్గ్రౌండ్ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చినట్టు వాళ్ళందరికీ ఒక మంచి స్కిల్ ఇచ్చి వాళ్ళు ఏదో ఒక రకంగా ఒక మంచి జాబ్ని కొట్టడానికి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ పెంచుకోవడానికి మీ ఆర్యపద్ ఇచ్చే గుడ్ ప్లాట్ఫామ్ అని వాళ్ళందరికీ మంచిగా ఒక లైఫ్ని ఇస్తుందని నేను కోరుకుంటున్నాను. మేము బేసికల్గా ఏం చేస్తామంటే అండి, we done a ground research before doing it. The application చేసే ముందు we had a 6 months of research before doing this application. Then we came out, generally we registered in Hyderabad, but then we thought that we need to crack for the rural population thing because there is n number of opportunities urban side వాళ్ళకి ఉండట్లేదు. వీళ్ళకి ఫైనాన్షియల్గా డిప్రైవ్డ్ పీపుల్కి ఫైనాన్షియల్గా స్ట్రక్చర్ వీళ్ళకి ఏంటంటే ఐడియల్ అయిపోతున్నారు, డిగ్రీ అయిపోయిన తర్వాత ఐడియల్ అయిపోతున్నారు. వీళ్ళకి ఒక కెరీర్ పాత్ని డైరెక్ట్ చేసేస్తే వాళ్ళు ఇంక దాంట్లో ఉంటారు. వీళ్ళకి ఒక స్కిల్ అనేది జనరేట్ అవుతే ఇంకా వాళ్ళకి దేంట్లో జాబ్ సెర్చ్ చేసుకోవాలని తెలుస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన్ స్టాక్ నేర్పామంటే ఆ మన్ స్టాక్లో మనం జాబ్స్ చూసుకోవాలి అని తెలుస్తూ ఉంటుంది. సో వీ ఫిగర్ అవుట్ చేసి దాన్ని వర్కౌట్ చేసాం. ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్. ఓకే, గ్రేట్. అంటే నేను విన్నాను రీసెంట్గా మీరు ఇంటర్న్షిప్ సుమారు ఒక 300 పైచీలకు స్టూడెంట్స్కి మీరు ఇంటర్న్షిప్ ఇచ్చారు. ఎట్లా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? వాళ్ళు మ్యాక్సిమం అంతా ఏమీ తెలియని అంటే అసలు ఐటీ సెక్టర్లో ఎస్పెషల్లీ కోడింగ్ సంబంధించి ఏ నాలెడ్జ్ లేదు, వాళ్ళు అసలు బేసిక్ నాలెడ్జ్ లేదు వాళ్ళకి. వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళని ఎట్లా మోల్డ్ చేయగలిగారు, ఎట్లా వాళ్ళని ఎక్స్పీరియన్స్ చేయగలిగారు? జనరల్గా ఏమైందంటే బికాస్ ఫర్ ఎవ్రీథింగ్ ఇట్స్ ఎ ఛాలెంజ్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇనిషియల్గా ఫస్ట్ 1 week వాజ్ వాళ్ళకి కూడా ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఏంటి ఇంత పెద్దది, ఇంత లైక్ ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ అంటున్నారు, ఇంత చెప్పేస్తున్నారు, ఏంటంటే జావా స్క్రిప్ట్ ఏంటి, HTML ఏంటి, CSS, ఇట్ ఇస్ లైక్ కన్ఫ్యూజన్. వన్స్ దే స్టార్ట్ మేకింగ్ దేర్ హ్యాండ్స్ డర్టీ, లైక్ ఒకసారి మనము అంత చేతులంతా మట్టి చేసుకున్నాం అనుకో, ఎనీవే వీ నీడ్ టు స్టార్ట్ క్లీనింగ్ ఇట్. మేమేం చెప్పామంటే బికాస్ మీరు ఎంటర్ అయ్యారు ఎట్ ఎనీ కాస్ట్ యూనిట్ లర్న్, దట్ ఇస్ ఓన్లీ ది ఎక్సెప్ట్ ప్రాసెస్. వీళ్ళకి ఎలా ఉంటుందంటే అండి ఎవ్రీథింగ్ వాజ్ అ డెడ్ లైన్. వీళ్ళు ఏంటంటే ఒక బేసిక్ అప్లికేషన్ లాంటిది ఫస్టే డిఫైన్ చేస్తాం. మనము ఈ 4 months 5 months పీరియడ్లో మనం నేర్చుకునే దాన్ని ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తాం. ఒక జొమాటో రిప్లికా కానీ లేకపోతే స్విగ్గీ లైవ్ ఇంటర్న్షిప్ వాళ్ళకి కూడా ముందు చేసాం ఊరికేదో నేర్చుకుని పంపించాలి అలా కాదు. వాళ్ళకి ఏం చేసామంటే మేము ఎప్పుడు మా ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ కర్వ్ ఎలా ఉంటుందంటే ఒక ప్రాజెక్ట్ని డిఫైన్ చేస్తాం. ఫస్ట్ ప్రాజెక్ట్ని డిఫైన్ చేసి మీరు ఈ 4 నెలలు వెళ్ళేటప్పుడు ఇది కంప్లీట్గా బిల్డ్ చేస్తారు మీ చేతులతో, మీరు చేయాలి. అదేంటంటే ఏ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తారు. చేసుకున్న తర్వాత ఫైనల్గా వెళ్ళేటప్పుడు అది అయ్యి ఉండాలి. వాడికి ఏంటంటే ఇట్స్ మోర్ ఆఫ్ బుక్ నాలెడ్జ్ కన్నా వాడి చేతులతో వాడు చేస్తుంది కాబట్టి విల్ హ్యావ్ మోర్ స్ట్రాంగ్ ఎక్స్పోజర్ ఉంటుంది, స్ట్రాంగ్ గ్రిప్ ఉంటుంది. ఇట్స్ నాట్ గైడెడ్ ఎవ్రీథింగ్ ఏదో పక్కనకి వచ్చింది ఎవరు మానిటర్ చేస్తారు. క్లాస్ విల్ బి దేర్, డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తారు కానీ కోడ్ చేయరు. వీళ్ళు సెల్ఫ్ లెర్నింగ్ అని చేయాలి. దే గైడ్ దెమ్ ఎవ్రీ మూమెంట్ అని. It was like continuously, almost every tenure was 3 to 4 months was there. Almost we finished out. It was like now around 4-10 people are going on in the market for us. So hope so everything goes good. Good. చాలా సంతోషం మీరు ఇక్కడికి వచ్చి చాలా విషయాలు పంచుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఈ ఛానల్ ద్వారా మళ్ళీ మేము ఇంకా ఫ్యూచర్లో మంచి కంటెంట్తో మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాం. ఇట్ విల్ బి యూజ్ యువర్ కెరీర్.
కాబట్టి దయచేసి అందరూ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో, ఎవరైతే జాబ్ సీకర్స్ ఉంటారో, ఎవరైతే కెరీర్ గైడెన్స్ కావాలనుకుంటారో వాళ్ళందరికీ మీరు షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.